सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्तिः शान्तिः शान्तिः। ॐ कपिलाय नमस्तस्मै येनाविद्यो ददौ जगतिमग्ने कारुण्यात् साङ्ख्यमयी नौरीवा व्रतरणाय। ॐ शान्तिः शान्तिः शान्तिः। మనం సాంఖ్య కారికల్లో 12వ కారిక వరకు చెప్పుకున్నాం. మనము దీంట్లో ప్రకృతి పురుషులు సంబంధించినటువంటి జ్ఞానము అంటే మొట్టమొదటగా సాంఖ్యంలో మూల ప్రకృతి నుంచి మహత్తత్వం నుంచి అహంకారం నుంచి పంచతన్మాత్రల నుంచి పంచభూతాల నుంచి పంచ జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు, ఈ విధంగా ఇది ఒకదాని నుంచి ఒకటి ఈ విధంగా మూలం నుంచి ఈ విధంగా ఉత్పన్నమయ్యి వ్యక్తం స్థితిలోకి వస్తాయని, ఇది మొత్తం కలిపి 25 తత్వాలు, పురుషులతో కలిపి 25 తత్వాలుగా మన సాంఖ్య సిద్ధాంతం చెబుతుంది. ఈ సాంఖ్య సిద్ధాంతం ఈ 25 తత్వాల గురించి చెప్పి ఈ యొక్క జీవుడికి దుఃఖం మూడు విధాలుగా ఉంటుందని, ఆది భౌతికము, ఆది దైవికము, ఆధ్యాత్మికమని ఈ 3 విధాలుగా ఉంటుంది. వీటికి ఆత్యంతిక నివృత్తి దుఃఖము ఏ విధంగా జరుగుతుంది అంటే వ్యక్త అవ్యక్త అలాగే పురుషులకు సంబంధించిన విజ్ఞానం ద్వారా అది సాధ్యమవుతుందని దాని గురించి చెప్పుకుంటూ మనకి వ్యక్తము అంటే అవ్యక్తం అంటే దాంట్లో వివరించి చెప్పుకున్నాము. వ్యక్తం ఏదైతే ఉందో దానికి భిన్నమైందే అవ్యక్తముగా, అలాగే పురుషుడు అంటే వీటి రెండింటికి భిన్నమైనటువంటి వాడని చెప్పుకున్నాము. త్రిగుణాతీతము, అలాగే వివేకము, జ్ఞానస్వరూపము, అలాగే విషయరహితము, అలాగే అనేక పురుషులు ద్వారా భోగ్యం సమానం సాధారణం అంటే అనేక పురుషులు అంటే ఇక్కడ సాంఖ్య సిద్ధాంతం ప్రకారం జీవుల్లో ఉన్నటువంటి పురుషుడు అనేకంగా చెప్తున్నారు. అందుకే ఈ విధంగా పురుషులు అనేకం అని చెప్తారు. అనేక పురుషుల ద్వారా భోగ్యం అంటే ఈ ఏదైతే కర్మఫల భోగం ఏదైతే ఉందో అది సమానము అంటున్నాడు, అది సాధారణం అంటున్నాడు. ఇలా సమానం అంటే సామాన్య అంటే ఇక్కడ సమానం అంటున్నాడు. అలాగే వాయువు సర్వజీవులుకి వాయువు ఒకటా అనేకం అంటే ఒకటే. అదేవిధంగా జీవుడు కూడా జీవుల్లో ఈ పురుషుడు అనేటువంటి ఆత్మ ఏదైతే ఉందో అన్నిటిలో ఉన్నా కానీ అది ఏకతత్వము. అలాగే జడ స్వభావానికి అతీతమైనటువంటి వాడు. ఈ విధంగా పురుషుడి యొక్క లక్షణాలు చెప్పి, అలాగే ప్రకృతి ప్రసవధర్మం కలిగి ఉంటుంది. ప్రకృతి ఉత్పత్తి స్థితి ఏదైందో ప్రసవధర్మం అంటారు అని ఈ విధంగా పురుషుడి యొక్క ధర్మాలు ప్రకృతికి వ్యతిరేకమైనటువంటి స్థితి. ఎందుకని ఉత్పత్తి స్థితి లయము అనేటువంటి ప్రకృతి ధర్మం అయితే దానికి భిన్నమైనటువంటి వాడే జీవుడు. ఉత్పత్తి లేనటువంటి వాడు, అలాగే స్థితి, అలాగే లయము, ఈ 3 లేనటువంటి వాడు. వ్యక్త అవ్యక్తములకు విపరీతమైనటువంటి వాడే పురుషుడు అని దీంట్లో వివరించడం జరిగింది. ఈ విధంగా చెప్పి ఇప్పుడు అలాగే ప్రకృతి ఏంటంటే త్రిగుణాత్మకం అని చెప్తున్నాడు. అది ఎలాగూ అంటే
ప్రకాశం చ ప్రవృత్తిం చ మోహమేవ చ పాండవ అని మన గీతాచార్యుడు చెప్పాడు. 3 లక్షణాలు ఉంటుంది. ప్రకాశం అంటే సత్వగుణము, అలాగే ప్రవృత్తి అంటే రజోగుణము, అలాగే మోహము అంటే తమోగుణ స్వభావం. ఈ 3 లక్షణాలు కలిగి ఉంటుంది ప్రకృతి అని చెప్పి, ఈ 3 గుణాల సామ్యావస్థనే ప్రకృతి అని, ఈ 3 గుణాల స్వరూపం ఏదైతే ఉందో ప్రకృతి అని దీంట్లో వివరించి చెప్పి, ఇప్పుడు మనకి ఇది ఎలా ఉంటుందంటే సుఖ దుఃఖ మోహాత్మక రూపము. సుఖము అంటే సత్వగుణము, అలాగే దుఃఖము అంటే రజోగుణము, అలాగే మోహము అంటే తమోగుణ స్వభావం కలిగి ఉంటుందని, త్రిగుణాత్మకం జగత్ అని చెబుతారు. ఇక్కడ గుణాలు అనేటువంటివి మనకి సహజంగా మన మనస్సులోనే ఉంటాయి, కానీ బయట అనేటువంటివి మనకు ఉండవు అంటున్నాడు. ఎందుకని? ఇప్పుడు మనము ఈ గుణాలను తెలుసుకోవాలంటే మనసు ద్వారానే సాధ్యమవుతుంది. అంటే మనస్సులో ఉంటేనే అది సాధ్యమవుతుంది. కానీ నువ్వు తెలుసుకుంటున్నావు, ఇక్కడ మనసు ద్వారా తెలుసుకుంటున్నావు అంటే నీలో ఉంటేనే అది తెలుసుకుంటున్నావు. అదే బయట ఉన్నటువంటి చెట్లు కానీ, అలాగే జంతువులు కానీ అవి తెలుసుకోలేవు. ఎలాగూ నీలో ఉన్నటువంటివి మాత్రమే తెలుసుకుంటే, జడమైనటువంటివి తెలుసుకోవు. ఈ జీవులకు మాత్రమే గుణ స్వభావాలు ఉంటాయి కనుక వీటి ద్వారానే బయట ఉన్నటువంటి గుణ స్వభావాలు తెలుసుకుంటుంది. ఇది అందుకే మనలో ఉండబట్టే బయట వాటిని తెలుసుకోవడం జరుగుతుంది. అంటే ఈ శరీరమే త్రిగుణాత్మకం. ఈ శరీరం ఏంటి? పంచభూతాత్మకమైనటువంటిది, అంటే ప్రకృతి తత్వం. దీనిలో త్రిగుణాత్మకం కలిసి త్రిగుణాలు కనుక వీటి ద్వారా మాత్రమే బయట ఉన్నటువంటి గుణాలను తెలుసుకోవడం జరుగుతుంది. ఒక విషయాన్ని మనము ఇంద్రియాల ద్వారా తెలుసుకున్నప్పుడు అది మనము దాన్ని గ్రహించినప్పుడు దాంట్లో 3 గుణాలకు సంబంధించినటువంటి విషయ జ్ఞానం ఉంటుంది. అది ఇష్టాయిష్టాలు వాటిని బట్టి మనము నిర్ణయించడం జరుగుతుంది. ఇష్టాయిష్టాలు అందుకే ఇక్కడ ఏమంటాడంటే 12వ కారికలు ఏమని చెప్పాడంటే ప్రీతి అప్రీతి విషాదం అంటున్నాడు. అందుకే ఇక్కడ మొట్టమొదటగా ప్రీతి అంటే సుఖము, అప్రీతి అంటే దుఃఖము, విషాదం అంటే మోహము, దాని యొక్క ఆత్మకం అంటే దాని యొక్క స్వరూపము. ఇది ఈ విషయాన్ని చెప్పాడు. ప్రకాశం ప్రవృత్తిం నియమార్థ అన్నాడు. ఈ విషయాన్ని గురించి చాలా విశేషంగా మనకి సాంఖ్య సిద్ధాంతం చాలా విశేషంగా తెలియజేస్తుంది. ఎందుకంటే ఈ 3 గుణాలను బట్టే మనిషి యొక్క సంస్కారాలు మార్పు చెందుతూ ఉంటాయని ముందు మనకి చెప్తాడనమాట. దీని గురించి పతంజలి మహర్షి కూడా దీని గురించి విశేషంగా చెప్పాడు. ప్రకాశంచ ప్రకాశ క్రియాస్థితిశీలం భూతేంద్రియాత్మకం భోగాపవర్గార్థం దృశ్యం స్పష్టంగా చెప్పాడు. ప్రకాశం అలాగే క్రియ స్థితి ఏదైతే ఉందో ఈ 3 గుణాలు త్రిగుణాలం, ఈ 3 గుణాలకు సంబంధించిన స్వభావం, శీలం అంటే స్వభావం, భూతేంద్రియాత్మకం ఈ ప్రాణులన్నిటికీ ఈ ప్రకృతి ఏమవుతుంది? సత్వరజస్తమో గుణములు ఏవైతే ఉన్నాయో ఈ ప్రకృతి భూతేంద్రియాత్మకం ప్రాణులకు ఏమవుతుంది? భోగాపవర్గార్థం దృశ్యం. ఇది భోగము అంటే కర్మఫలాన్ని అనుభవించడానికి, అపవర్గం మోక్షాన్ని పొందడానికి ఈ దృశ్యం ప్రకృతి అనేది ఉన్నది అని స్పష్టంగా చెప్పాడు. దీంట్లో మనకి ప్రకాశం అంటే సత్వగుణం, అలాగే క్రియ అంటే రజోగుణము, అలాగే స్థితి అంటే తమోగుణము. దీనికి సంబంధించి ప్రకాశం ఈ విధంగా వస్తువు సంబంధించిన రూపజ్ఞానాన్ని తెలియజేసేది ప్రకాశం అంటారు. ప్రకాశం అవుతుంది. ప్రకాశం ఉంటేనే వస్తువు సంబంధించిన జ్ఞానం మనకి స్పష్టంగా తెలుస్తుంది. అది లేకపోతే ఏమవుతుంది? మనకి వస్తువు సంబంధించిన జ్ఞానం తెలియదు. అలాగే ఆవరణం ఉందనుకోండి, దానికి అడ్డుగా ఉంటే మనకు తెలియదు దానికి సంబంధించింది. ఆ విధంగా ఈ యొక్క తమోగుణ స్వభావం చేత మన స్వరూప జ్ఞానం తెలియకుండా పోతుంది. ఆ ఆవరణ దోషం వల్లే మన యొక్క లోపల ఉన్నటువంటి స్వరూప జ్ఞానం తెలియట్లేదు. ఎందుకని? దానివల్లే తమో గుణం వల్ల మాత్రం ఇది జరుగుతుంది.
ఇప్పుడు ఏదైతే బాహ్యము అలాగే ఉపాధిలో ఉన్నటువంటివి ఏవైతే ఉన్నాయో మనకి బయట కనపడేటువంటివి, అలాగే మన శరీరంలో సమస్త పదార్థాలు కూడా 3 గుణాలకు సంబంధించిందే ఉంటుంది. ఇప్పుడు నీలో ఉన్నటువంటి పదార్థాలు అంటే నీలో ఉన్నటువంటి పంచభూతాత్మైన నీ శరీరము, అలాగే బయట నీకు కనిపించేటువంటి స్థూలమైన జగత్తు మొత్తం కూడా త్రిగుణాత్మకమైంది. ఈ 3 గుణాలకు సంబంధించిందే ఉంటుంది. నీలో అంటే వ్యక్తిలో ఏ విధంగా జరుగుతుందో ఆ విధంగా బయట కూడా అదే విధంగా జరుగుతుంది సృష్టిక్రమం. దాని గురించి చెప్తాడు ఇక్కడ. తత్ర సత్వం నిర్మలత్వాత్ ప్రకాశ కమనామయం సుఖసంగీన వద్నాతి కర్మసంగీన దేహినం అని సత్వగుణం సంబంధించినటువంటిది మన గీతాచార్యుడు చెప్పాడు. సుఖం కూడా జీవుణ్ణి బంధిస్తుందని. సత్వం అస్తిత్వానికి సంబంధించిందని చెప్పాడు దాంట్లో. దీని గురించి విశేషంగా మనకి పోయిన దాంట్లో మనం చెప్పుకున్నాం దీని గురించి ఏ విధంగా ఉంటుందనేది. దానికి ఎలా జరుగుతుందో ఇప్పుడు ప్రకృతి సృష్టి ఏ విధంగా మనకి సృష్టిలోకి అవ్యక్తం నుంచి వ్యక్తంగా ఈ సృష్టి జరిగిందో దాని గురించి సాంఖ్య సిద్ధాంతం కొంచెం వివరంగా వివరిస్తుంది ఇక్కడ విస్తారంగా. దానికి ఉదాహరణకి నిద్ర అనేటువంటిది సుషుప్తి అవస్థ నుంచి తీసుకుంది. అంటే మొట్టమొదటిగా మనం నిద్ర నుంచి మేలుకునేటప్పుడు ఏ విధంగా జరుగుతుంది ప్రాసెస్, దాని గురించి ఇక్కడ మనకి చెబుతున్నాడు. ఇక్కడ నిద్ర నుంచి మేలుకునేటప్పుడు మొట్టమొదటిగా మనకి ఒకానొక స్థితి కలుగుతుంది. ఆ స్థితి కలిగినప్పుడు ఎలా ఉంటుందంటే నేను మేల్కున్నాను అంతవరకే ఉంటుంది ఒక స్థితి. నేను మేలుకుంటున్నాను అన్న వృత్తి మాత్రం ఉంటుంది. తర్వాత నిదానంగా శరీర భావన కలిగినప్పుడు అహం వృత్తి కలుగుతుంది, ఇంకా వ్యక్తంగా స్పష్టమవుతుంది. మొట్టమొదట కలిగింది మేల్కొన్నాను అనేది ఏదైతే ఉందో అది మహత్తత్వం అంటాడు. అక్కడి నుంచి దేహంతో తాదాత్మ్యం చెందినప్పుడు నేను మేలుకుంటున్నాను అన్నప్పుడు అహం వృత్తితో కలుగుతుంది. అలా కలిసినప్పుడు ఏమవుతుంది, అహం వృత్తితో ఇంకా పంచతన్మాత్రలకు సంబంధించిన జ్ఞానం తెలుసుకునేటువంటి అర్హత ఏర్పడుతుంది. ఇక్కడ పంచభూతాలకు సంబంధించినటువంటి ఎలాగూ పంచభూతాలకు సంబంధించి పంచతన్మాత్రలకు సంబంధించిన జ్ఞానం తెలుసుకునేటువంటి అర్హత ఏర్పడడం అంటే అక్కడ వాటికి సంబంధించినటువంటి ఏవైతే ఉన్నాయో తన్మాత్రలు అక్కడ జాగృతి అవుతాయి. జాగృతి పంచభూతాలు దాని నుంచి ఏమైంది, పంచతన్మాత్రల నుంచి ఏమైంది, పంచభూతాత్మకము ఈ శరీరంతో తాదాత్మ్యం చెంది పంచభూతాలకు సంబంధించినటువంటిది ఇంద్రియాలు, అలాగే కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు, వీటి ద్వారా విషయాలతో కలవటం మొదలు పెడుతుంది. అంటే ఇక్కడ పంచతన్మాత్రలు ఏం చేస్తున్నాయి, పంచభూతాలకు సంబంధించిన బాహ్యమైనటువంటి విషయాలను తీసుకుని దాంట్లో విశ్లేషణ మొదలవుతుంది. ఇక్కడి నుంచి ఈ విధంగా తీసుకోవటము, అలా మళ్ళా దాన్ని లోపలికి ఆ విషయాలని విషయాలతో కలవటము, ఆ విషయాలను తీసుకుని మనసు ద్వారా మళ్ళా బుద్ధి అంటే ఇక్కడ బుద్ధి నుంచి మహత్తత్వం నుంచి మళ్ళా మూలతత్వంలోకి వెళ్ళిపోతుంది. ఈ విధంగా మనం విషయాలని ఏ విధంగా గ్రహణం చేస్తున్నామంటే గ్రహణం చేసినప్పుడు దానికి సంబంధించినటువంటి భౌతికమైనటువంటి భాగాన్ని మనము ఇంద్రియాలతో ఆస్వాదించిన విషయ జ్ఞానాన్ని, దానికి సంబంధించిన సూక్ష్మ జ్ఞానం ఏదైతే ఉందో వాసన రూపంలో మూలమైనటువంటి ఈ యొక్క కారణ శరీరంలో నిక్షిప్తం అవుతుంది. దాని గురించి ముందు మనం తెలుసుకుంటాం దాని గురించి. అలా ప్రతి విషయము కూడా ఆ విధంగా లోపల నిక్షిప్తం అవుతున్నాయని దీని గురించి మనము చెప్తుంది. ఏ విధంగా బయటకు వస్తామో అదే విధంగా లోపలికి వెళతాం. ఏ విధంగా సృష్టి జరిగిందో అదే విధంగా మళ్ళీ లయం కూడా జరుగుతుంది. అది దానిలో అంటే లయం అనేది దేంట్లో ఉంటుంది అంటే దేంట్లో ఉత్పన్నమైందో దాంట్లోనే లయం అవుతుంది. ఉపాదాన కారణంలోనే లయం అవుతుంది అది. దాని గురించి మనకి
ఇక్కడ చెప్పాడనమాట. అయితే మనం ఏదన్నా ఒకటి ఆస్వాదించేటప్పుడు, ఒకటి అనుభవించేటప్పుడు, కర్మఫలం అనుభవించేటప్పుడు అది రజోగుణంతో కలిసి ఉన్నప్పుడు, అలాగే గుణ ప్రవృత్తితో కలిసి ఉన్నప్పుడు ఆపేక్ష ఉంటుంది. నువ్వు అనుభవిస్తున్నది లేదంటే నువ్వు ఆస్వాదిస్తున్నది కోరికలతో, ఆపేక్షతో ఉంటుందన్నమాట. అంటే దానివల్ల ఏమవుతుంది? మళ్ళా కర్మకు బంధం అవుతుంది. అదే నిద్రలో నువ్వు అనుభవించే సుఖం ఏదైతే ఉందో అక్కడ నీకు ఆపేక్ష ఉండదు. అక్కడ ఆలోచన ఉండదు. కేవలం అనుభవిస్తున్నావు అంతే. హ్మ్. అలాగే సమాజ స్థితిలో అనుభవించే సుఖం కూడా నీకు అదే విధంగా ఉంటుందంటున్నాడు ఇక్కడ. ఆ విధమైనటువంటి కానీ జాగ్రత్త అవస్థలో దానికి భిన్నంగా ఉంటుంది. అనుభవించేటప్పుడు చిత్తవృత్తులతో కలిసి ఉండటం వల్ల దానివల్ల కోరికలతో ఆపేక్ష కలిగి ఉంటుంది అంటున్నాడు. ఇక్కడ అందుకే విషయ సుఖం అనేది ఆపేక్ష బుద్ధి కలిగి ఉంటుంది. కోరికల స్థితితో కలిగి ఉంటుంది. అందుకే ఇక్కడ ఏమని చెబుతుందంటే దుఃఖం కలిగినప్పుడు ఏం చేస్తుందంటే మనము మొట్టమొదటగా ప్రశాంతంగా సుఖంగా ఉన్నప్పుడు అక్కడ ఎటువంటి అలజడి ఉండదు. మనసుకి సాత్విక వృత్తితో ఉంటుంది. ఎప్పుడైతే దానికి వ్యతిరేకమైనటువంటి స్థితి కలిగిందో, దుఃఖం కలిగిందో ప్రశాంతము అలాగే ప్రశాంతమైనటువంటి స్థితి నుంచి అశాంతి అయినటువంటి క్రియాశీలం కలిగినటువంటి దాంట్లోకి ప్రవేశిస్తుంది. ఎందుకని? అది అప్రీతి. ఎందుకని? దుఃఖం అనేది ప్రీతి కాదు కనుక అది అప్రీతి కనుక, దుఃఖం కలిగించేది కనుక దానిలో ప్రవేశిస్తూ ఉంటుంది, అప్రీతి ఉంటుంది. అందుకే ఇక్కడ దుఃఖం కలిగినప్పుడు ప్రీతి అయినటువంటి స్థితి నుంచి అంటే ఇష్టమైనటువంటి స్థితి నుంచి ప్రకాశం నుంచి బయటకు వస్తుంది. క్రియాశీలము అంటే రజోగుణ ప్రవృత్తి కలిగినటువంటి అప్రీతి స్థితిలోకి వస్తుంది అని చెప్పాడు. ఇది ఏమవుతుందంటే 3 గుణాలు కూడా ఒకదాని మీద ఒకటి ఏంటంటే డిపెండెంట్ అవుతాయి. 3 గుణాలు వేరువేరుగా పనిచేయవు ఇక్కడ. ఒకటి పని చేస్తుందంటే 2 గుణాలు సపోర్ట్ ఇస్తూ ఉంటాయి. ఒకటి పని చేస్తున్నప్పుడు మిగిలిన 2 గుణాలు కూడా ఎలా ఉంటుందంటే ఆధారమై ఉంటాయి. ఆ విధంగా ఒకదానికి ఒక సపోర్ట్ అన్యోన్య ఆశ్రయం కలిగి ఉంటాయని చెబుతున్నాడు ఇక్కడ. సత్వగుణ సమాజ స్థితిలో రజోగుణము తగ్గి ఉంటుంది. అలాగే ప్రవృత్తి రహితంగా ఉంటుంది, సుఖం ఉంటుంది. అలాగే తమోగుణము యొక్క స్థితి కూడా రహిత స్థితిలో ఉంటుంది. ఏకాగ్రతమైనటువంటి సాత్వికమైనటువంటి వృత్తి కలిగినప్పుడు తగ్గి ఉంటుంది. కానీ అవి పూర్తిగా పోవు. ఎందుకని? సాధకుడు సాధన చేసేటప్పుడు ధ్యానం చేసేటప్పుడు మొట్టమొదటగా శరీరాన్ని స్థిరంగా నిలుపుతాడు. దేంతో? తమోగుణ ప్రవృత్తితో నిలుపుతాడు. రజోగుణ ప్రవృత్తితో మనస్సుని అభ్యాసం చేపిస్తాడు. సత్వగుణ ప్రవృత్తితో మనస్సుని ఏకాగ్రతగా నిలబెట్టడానికి ప్రయత్నం చేస్తాడు. ఈ విధంగా 3 గుణాలని యోగి ఉపయోగించుకుని ఒకదాన్ని ఒక సపోర్ట్ తీసుకుని తన యొక్క సాధన అనేది ఈ విధంగా ముందుకు నడుపుతూ ఉంటాడు. సమాజ స్థితిలో సత్వం ఆధిక్యంగా ఉంటుంది. నిద్ర తమః ఆధిక్యంతో సమాధి సత్వ ఆధిక్యంతో ఉండి నిద్రలోనేమో తమస్సు ఆధిక్యంతో ఉంటుంది. ఈ విధంగా అందుకే అన్యోన్య జననము అంటున్నాడు ఇక్కడ. అన్యోన్య ఆశ్రయం కలిగి ఉంటాయి, ఉదాహరణ ఒకటి కలిగి ఉంటాయి. అదే చెబుతున్నాడు. అంటే ఒక ప్రమిదలో నూనె, ఒత్తి, అలాగే ప్రమిద, ఈ 3 కలిస్తే ఒక ప్రకాశం అనేది ఏర్పడుతుంది. అలాగే ఈ 3 గుణాల వల్ల ఏమవుతుందంటే పురుషుడి యొక్క భోగాపవర్గానికి దారితీస్తున్నాయి. ఈ 3 గుణాలు. భోగము అంటే కర్మఫలం అనుభవించడం, అపవర్గం అంటే మోక్షానికి హేతు అవుతున్నాయి అని చెప్తున్నాడు ఇక్కడ. ఈ 13వ కారికలో ఏమని చెబుతున్నాడో మనం దీంట్లో తెలుసుకుందాము. 13వ కారికలో మనకి చెప్పేది ఏంటంటే దీంట్లో మనకి
పరస్పరం అన్యోన్య ఆశ్రయం ఉంటాయి అంటున్నాడు కదా. అలాగే సత్వగుణము, అలాగే రజోగుణము, అలాగే తమో గుణము, ఇది వాటి యొక్క స్వభావాలు, వాటి యొక్క విశేషమైన లక్షణాల గురించి దీంట్లో చెప్తున్నాడు. సత్వం లఘు ప్రకాశకం ఇష్టం ఉపష్టంభకం చంచల రజః గురువర్ణకమేవ తమా ప్రధ ఉపవచ్ఛాద్ధతో వృత్తిః. సత్వం లఘు ప్రకాశకం ఇష్టముపష్టంభకం చంచలం రజః గురువర్ణకమేవ తమా ప్రధ ఉపవచ్ఛాద్ధతో వృత్తిః. ప్రదీపవచ్ఛాద్ధతో వృత్తిః. ప్రదీపవత్ అన్నాడు. ఈ విధంగా సత్వం ఎలా ఉంటుంది, రజోగుణం ఎలా ఉంటుంది, తమో గుణం ఎలా ఉంటుంది అని చెప్పి దాన్ని ఈ 3 గుణాలు అన్యోన్యంగా ఏ విధంగా వ్యవహరిస్తాయి, అన్యోన్య ఆశ్రయం ఎలా ఉంటాయో చెప్తున్నాడు ఇక్కడ. 3 గుణాలు కూడా ఏ విధంగా పనిచేస్తాయి అన్నాడు. సత్వము ఇక్కడ అన్నాడు. సత్వం ఎలా ఉంటుంది, లఘు, చాలా సత్వగుణము ఎలా ఉంటుంది అంటే చాలా ప్రశాంతంగా, చాలా తేలిక భావంతో ఉంటుంది. మనస్సులో భావన తేలికగా అనగా ప్రశాంతమైన స్థితిలో ఉంటుంది. ఇంకా దీనికి ప్రకాశము అంటే ఒక బుద్ధి చాలా ఉత్సాహంగా ఉంటుంది అని అర్థం. ప్రకాశం అంటే ఇక్కడ ఉత్సాహంగా ఉంటుంది. అలాగే ఇష్టం, ప్రీతి కలిగి ఉంటుంది. ఇంకా సుఖస్థితి కలిగి ఉంటుంది, అంటే తృప్తితో ఉంటుంది అన్నమాట. తృప్తితో ఉండి సంతోషము, సుఖము కలిగి ఉంటాయి అన్నమాట. ఇంకా సత్వం, ఈ యొక్క స్థితి, ఈ యొక్క లక్షణాలు చెప్పాడు. సత్వగుణం ఈ విధంగా ఉంటుంది. సత్వం లఘు ప్రకాశకం ఇష్టం అన్నాడు. ఈ విధంగా ఇష్టం అంటే ప్రీతి, ఈ యొక్క లక్షణాలు చెప్పాడు. ఇంకా రజోగుణం ఎలా ఉంటుంది అంటున్నాడు. ఉపష్టంభకం అంటే ఏవైనా సరే ఒక కార్యం ఉందనుకోండి, తన యొక్క కార్యాలు ఏవైతే ఉన్నాయో ఆయా కార్యాల్లో ఏమవుతుంది, ప్రవృత్తి కలిగి ఉంటుంది. ఎప్పుడు నిరంతరం ప్రవృత్తి కలిగి ఉంటుంది రజోగుణం. దీని యొక్క లక్షణాలు ఎలా ఉంటాయంటే రజోగుణము చంచలంగా ఉంటుంది. ఇది సమాజ స్థితిలో మాత్రం చంచలరహితంగా ఉంటుంది, కానీ ఇది చంచలంగా ఉంటుంది. సమాజ స్థితిలో అలాగే నిద్ర స్థితిలో ఈ యొక్క చలన రహితంగా ఉంటుంది. మిగిలిన స్థితిలో మాత్రము ఈ యొక్క రజోగుణం ప్రవృత్తి ఎప్పుడు కూడా అన్ని కార్యాలు, సమస్త కార్యాల్లో కూడా ప్రవృత్తి కలిగి ఉంటుంది. ఇప్పుడు దీనికి సంబంధించినటువంటి మనకి గీతాచార్యుడు ఏమంటారు, రజోగుణం ఎలా ఉంటుందంటే రజో రాగాత్మకం విద్య తృష్ణాసంగ సముద్భవం తన్ని బధ్నాతి కౌంతేయ కర్మసంగేన దేహినం అన్నాడు ఇక్కడ. రజోగుణం ఎలా ఉంటుందంటే అది రాగముతో కూడి ఉంటుంది. ఇంకా తృష్ణ, అలాగే సంగం, విషయ సంఘాలతో ఎక్కువ కలిసి ఉంటుంది. తృష్ణా సంగం రజోరాగాత్మక తృష్ణ సంగ సముద్భవం, వీటి నుంచి ఉత్పన్నమవుతుంది అన్నాడు. ఇంకా కర్మసంగేన దేహినం, అదేమవుతుందంటే బంధిస్తుందంట. దేన్ని కర్మలతో బంధిస్తుందంట. రజోగుణం ఎలా ఉంటుందంటే కర్మలతో నిరంతరం జీవుణ్ణి బంధిస్తూ ఉంటుంది. తన్ని బధ్నాతి కౌంతేయ అన్నాడు. అందుకే కర్మసంగేన, కర్మలతో బంధిస్తూ ఉంటుంది రజోగుణము అని చెప్పాడు. అంతేకాకుండా ఇంకేమంటున్నాడు, రజోగుణం యొక్క లక్షణాలు కొన్ని చెప్తున్నాడు ఇక్కడ మనకి. చంచలం కలిగి ఉంటున్నాడు. ఉపష్టంభకం అంటే రజోగుణం చంచలంగా ఉంటుందని చెప్పాడు. అలాగే చంచలము కార్యాల్లో ప్రవృత్తి కలిగి ఉంటుంది, చంచలం గుణం కలిగి ఉంటుంది. ఇంకా దుఃఖము, అలాగే ద్వేషము, అశాంతి, అలాగే కామము, అలాగే క్రోధము, అలాగే లోభము, ఈ యొక్క లక్షణాలన్నీ కూడా రజోగుణానికి సంబంధించింది.
అలాగే తమో గుణం ఎలా ఉంటుందో చెప్తున్నాడు. గురు వర్ణకమేవ తమః అంటున్నాడు. ఎలా ఉంటుంది? గురువు అంటే భారం అనమాట. దీనికి ఎక్కువగా భారంగా అనిపిస్తుందంట. శరీరము, మనసు అన్నీ భారంగా అనిపిస్తాయి. వర్ణకం ఇది ఆవరణ దోషం ఎక్కువగా ఉంటుంది దీనిలో. వర్ణకం ఏవ తమః ఇది తమో గుణం. ఈ విధంగా శరీరము, మనస్సు భారంగా అనిపించడము, అలాగే నిద్రలోకి వెళుతూ ఉంటుంది మాటి మాటికి. శరీరం అలసినట్లు ఉంటుంది. వర్ణకం ఆవరణం తెలియనితనం ఎక్కువగా ఉంటుంది. మోహము స్పష్టమైనటువంటి జ్ఞానం తెలియనివ్వదు. ఏదన్నా విన్నా, చదివినా తర్వాత లేదన్నా మనం తెలుసుకోవాలన్నా కానీ దానికి సంబంధించిన స్పష్టమైనటువంటి జ్ఞానాన్ని తెలియనీయకుండా అడ్డుపడుతూ ఉంటుంది. ఒకవేళ నువ్వు యథార్థంగా విన్నా కానీ అది మనసునందు నిలవనివ్వదు, జారిపోయేటట్టు చేస్తుంది, మరిచిపోయేట్టు చేస్తుంది. ఇంకా ఏదన్నా కనీసం తన కర్తవ్యం చేయడానికి కూడా చాలా కష్టంగా అనిపిస్తుంది. ఇంకా చేసే పని చాలా దీర్ఘంగా, అలాగే నిదానంగా, అలాగే ఒక 5 నిమిషాలు అయ్యేటువంటి చిన్న పని అది అరగంట, గంట అది చేస్తూ వాయిదాలు వేస్తూ ఉంటుంది. దాని యొక్క లక్షణం అన్నమాట. అందుకే స్పష్టమైనటువంటి జ్ఞానం తెలియనివ్వదు. ఇది ఉండటం వల్లే మనకి స్వరూప జ్ఞానం అనేది తెలియనివ్వకుండా చేస్తుంది. దీని యొక్క లక్షణాలను విషాదము, ఎప్పుడు కూడా విషాదముతో ఉంటుంది. మోహం అనమాట విషాదం అంటే ఇక్కడ. విషాదము, ఆవరణము, అలాగే భారము, అలాగే అజ్ఞానము, ఆలస్యము, నిద్ర, భయము, ఈ విధమైనటువంటి తమస్సుకు సంబంధించినటువంటి కొన్ని లక్షణాలు చెప్పాడు. ఇవి ఈ తమో గుణానికి సంబంధించినటువంటి బయటికి వ్యక్తం అవుతూ ఉంటాయి. అలాగే ఈ 3 గుణాలు ఎలా ఉంటాయి అన్నటువంటి ప్రదీపవత్ అన్నాడు. ప్రదీపవత్ అంటే ప్రదీపము అంటే ప్రమిదలో దీపంలాగా, దీన్ని ప్రదీపవత్ అన్నాడు. లాగా అన్నాడు. అంటే ప్రమిద ఇంతకుముందు చెప్పుకున్నాం. ప్రమిద, ఒత్తు, నూనె ఏ విధంగా 3 వేరువేరైనా సరే ఈ 3 కలిసి ఒక వెలుగుని వ్యక్తమైనట్లుగా ఈ 3 గుణాలు వేరువేరైనా సరే ఈ 3 గుణాల కలిసి శరీరం అనేటువంటి ఉపాధిలో తాను జీవుడికి భోగము, అపవర్గాన్ని కలిగిస్తున్నాయి. భోగం అంటే కర్మఫలం అనుభవించడం, అలాగే అపవర్గం మోక్షానికి దారి తీస్తున్నాయి. ఈ విధంగా చెప్పి ఇప్పుడు బుద్ధి మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టు నిద్ర నుంచి మేలుకున్న మహతత్వము, అహంకారం నుంచి కర్తవ్య బుద్ధి అవుతుంది. దాని నుంచి మళ్ళీ చేయవలసినవి చేస్తున్నవి అన్నీ గుర్తుకు వస్తుంటాయి. అహంకార ప్రవృత్తి అయిన తర్వాత పంచతన్మాత్రల ప్రవృత్పన్నం అవుతాయి. అంటే పంచతన్మాత్రలు, అహంకారం నుంచి పంచతన్మాత్రలు ఏకాదశి ఇంద్రియాల అనుభవానికి వస్తూ ఉంటాయి అని చెప్పుకున్నాం ఇంతకుముందు. మూల ప్రకృతి, మహత్తత్వం, అహంకారం, పంచతన్మాత్రలు, ఏకాదశి ఇంద్రియాలు, పంచభూతాల విషయాలు ఈ విధంగా నిరంతరం జరుగుతూ ఉంటాయి అన్నమాట. మనం నిద్ర నుంచి మేల్కొన్నప్పుడు ఏ విధంగా జరుగుతుందో అదేవిధంగా సృష్టి కూడా అదే విధంగా మొదలైంది, మళ్ళీ అదే విధంగా లయమవుతుంది. ఏ విధంగా మనము నిద్రపోయేటప్పుడు ఉపసంహరిస్తాము ఒక్కోటి ఇంద్రియాలకు సంబంధించిన శక్తి, అదేవిధంగా ఇది సృష్టి కూడా తన యొక్క ప్రళయకాలంలో ఒక్కొక్కటి తనని లయం చేస్తూ వెళ్ళిపోతుంది. మళ్ళీ మూల ప్రకృతిలో ఏదైతే శారీరకంగా మార్పు జరుగుతుందో, పరిణామం జరుగుతుందో అదేవిధంగా బయట కూడా అదే విధంగా పరిణామం ఉంటుంది అన్నమాట. చూడు ఇక్కడ పంచభూతాల విషయాల్లో చూడండి. మనం ఉదాహరణకి ఒక ముక్కు ద్వారా మనం ఒక వాసనని గ్రహించామనుకో, ఒక వాసనని గ్రహించినప్పుడు పంచ జ్ఞానేంద్రియాలకు సంబంధించింది జ్ఞానం వేరువేరుగా ఉన్నా కానీ ఒక్క వాసన ద్వారా పంచ జ్ఞానేంద్రియాలకు సంబంధించినటువంటి తత్వం ఏదైతే ఉందో ఆ జ్ఞానము తెలుస్తుంది.
మనం ఒక ముక్కు ద్వారా ఒక వాసనని సువాసన గ్రహించినప్పుడు దానికి సంబంధించినటువంటి జ్ఞానము కేవలం ఒక ముక్కు సంబంధించిన జ్ఞానమే ఉండదు. పృథ్వీ తత్వానికి సంబంధించిందే ఉండదు. దాంట్లో జలతత్వం ఉంటుంది, అలాగే ఆకాశతత్వం ఉంటుంది, శబ్దతత్వం ఉంటుంది, అలాగే రూపతత్వం కూడా ఉంటుంది. ఒక్కొక్కటి అనమాట. దానికి సంబంధించినటువంటి ఒకటి ఉదాహరణకి మల్లెపువ్వు వాసన చూసాం. వాసన చూసినప్పుడు దాంట్లో మనము వాయుతత్వం ఉంది, అలాగే గంధతత్వం ఉంది, అలాగే ఆకాశతత్వం ఉంది, అలాగే అగ్నితత్వం ఉంది. ఎలాబరేట్ అవుతుంది కదా అగ్నితత్వం, అది దానికి సంబంధించింది. ఆవిరవటం. తర్వాత శబ్దతత్వం ఉంది, రూపతత్వం కూడా ఉంది. ఆకాశతత్వం అంటే అదే. అలాగే రూపతత్వం అంటే మనకి దానికి సంబంధించినటువంటి వాసన చూడగానే మనకి దానికి సంబంధించినటువంటి దృశ్యం కల్పనలోకి వస్తుందన్నమాట, మనసులోకి దృశ్య రూపంలో వస్తుందన్నమాట. ఈ విధంగా ఒక వస్తువును బట్టి ఏ విధంగా పంచతత్వాలకు సంబంధించిన జ్ఞానం వ్యక్తమవుతుంది, ఏర్పడుతుంది. ఆ విధంగా మనము సుఖ దుఃఖ మోహము 3 పంచభూతాలతో మూడు పంచభూతాల్లో మార్పు ఎందుకు అవుతుంది అంటే ఇక్కడ దానికి సంబంధించినటువంటి విషయం చెప్తాడనమాట. అది మోహాత్మకము. పంచభూతాల్లో మార్పు ఎందుకు అవుతుంది, దానికి సంబంధించినటువంటి జ్ఞానం ముందు మనం ఇంకా దానికి సంబంధించిన విశేష జ్ఞానం ఇప్పుడు చెప్తాడు. అది ఎలాగంటే ఇప్పుడు ఉదాహరణకి సత్వరజస్తమో గుణాలు ఏవైతే ఉంటే ప్రకృతి స్వరూపం. అది ప్రకృతి అనేది 3 గుణాలు, త్రిగుణాత్మక సామ్య, 3 గుణాల సామ్య వస్తువు నేను ప్రకృతి అన్నాం కదా. అలాగే సుఖ దుఃఖ మోహాత్మక రూపం కూడా రూపకం అని చెప్పాము కూడా. దీనికి సంబంధించింది మనిషి పుట్టిన తర్వాత మరొక జన్మను పొందడానికి ఏ విధంగా జీవుడు పుట్టిన తర్వాత ఏ విధంగా సంస్కారాలు పరిణితి చెందుతాయో దీంట్లో చెప్తున్నాడు. ఉదాహరణకి వృక్షము బీజం అన్నాడు. బీజముగా ఉన్నప్పుడు వృక్షం ఎక్కడుంది? బీజంలో అవ్యక్తంగా ఉంది. అవ్యక్తంగా ఉన్నప్పుడు అది జడంగా ఉన్నా అంటే జడచేతనంగా ఉంది అక్కడ. దాని అనుకూలమైన పరిస్థితులు వచ్చినప్పుడు ఏమవుతుంది, దానిలో నుంచి వృక్షం బయటకు వస్తుంది. వృక్షం బయటకు వచ్చినప్పుడు మరి బీజం ఏమవుతుంది అంటే వృక్షాత్మకం అవుతుంది అక్కడ. ఎందుకని? కారణంలో నుంచి కార్యంలోకి మార్పు చెందింది, అంటే కార్యంగా అది మార్పు చెందింది. మరి దానిలో ఉన్నటువంటి సంస్కారాలు అలాగే దానికి మూలం ఉన్నటువంటి ఏవైతే ఉన్నాయో మరి అవి ఏమైనాయి అంటే వృక్ష రూపాత్మకమైనవి, అంటే వృక్షములో ఉన్నవి. అవి ఎలా ఉన్నాయి? అవ్యక్తంగా వృక్ష రూపంలో ఉన్నాయి. అలా అవ్యక్తంగా ఉన్నప్పుడు ఏమవుతుంది, ఆ వృక్షము ఎక్కడైతే ప్రదేశంలో అది తన యొక్క వేళ్ళను నాటిందో అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల ఆధారంగా, తన చుట్టూ ఉండే వాతావరణ పరిస్థితుల ఆధారంగా తనలో ఉన్నటువంటి కలిగేటువంటి ఆ యొక్క బలాలు బలహీనతలు ఉంటాయి. ఇక్కడ బలాలు బలహీనతలు అనేటువంటి ఏర్పడతాయి. ఇప్పుడు మనం మొట్టమొదటిగా వేసినటువంటి బీజం ఏదైతే ఉందో ఆ బీజము బలమైనటువంటి సంస్కారాలు కలిగి ఉంది. కానీ మనం ఎప్పుడైతే ఒక భూమి యందు నిక్షిప్తమైందో ఆ భూమికి సంబంధించిన సారము, దానికి సంబంధించిన బలము అవి తీసుకున్నప్పుడు అది దానిలో ఉన్న రసం తీసుకుని బయట ఉన్నటువంటి వాతావరణాలను ఆధారంగా చేస్తుంది. బయట ఉన్న వాతావరణము ఆ యొక్క ఆధారంగా చేసుకుని అదేం చేస్తుంది, మళ్ళీ ఫలాలు తయారు చేస్తుంది. ఫలాల్లో ఏముంటుంది? బీజాల రూపంలో తయారు. అదేవిధంగా మనిషి జీవుడు పుట్టిన తర్వాత ఒక బలమైనటువంటి సంస్కారాలతో పుట్టాడు ఒక మనిషి. వ్యక్తమైనప్పుడు అలా పుట్టినప్పుడు ఏమవుతుంది అంటే ఆ పుట్టిన తర్వాత మనిషికి తన స్వతహాగా జన్మతః కొంత బలాలు బలహీనతలు ఉంటాయి. పుట్టినటువంటి ప్రదేశంలో పుట్టినటువంటి క్షేత్రము
ఎక్కడైతే పుట్టాడో అక్కడ ఉన్నటువంటి ఆ క్షేత్రం ఉపాధి ఏదైతే ఉందో ఆ ఉపాధికి సంబంధించినటువంటి బలహీనతలు ఉంటాయి, అలాగే బలాలు ఉంటాయి. తాను తన జన్మతహా తెచ్చుకున్నటువంటి కొంత కర్మఫలాలు ఉంటాయి. ఈ విధమైనటువంటి వీటితో పుట్టిన తర్వాత మనిషి అక్కడ పోషణ తన కుటుంబంలో తనకున్నటువంటి ఆర్థిక పరిస్థితులను బట్టి, పోషణ బట్టి, అలాగే తన చుట్టూ ఉన్నటువంటి పరిస్థితులు, సంబంధ బాంధవ్యాలను బట్టి, అలాగే వాతావరణ పరిస్థితులను బట్టి ఏమవుతుంది, ఇప్పుడు ఉపాధి తీసుకున్నప్పుడు ఏదైతే ఉందో అది పూర్వజన్మలో పొందినటువంటి కర్మఫలాల యొక్క అది భోగం. ఇప్పుడు ప్రారంధం ఏదైతే ఉందో అది అనుభవించేటప్పుడు తనకున్నటువంటి ఆ యొక్క పరిస్థితులు అనుభవించేటప్పుడు తన చుట్టూ ఉన్నటువంటి ఆహార వ్యవహారాలు అలాగే వాతావరణ పరిస్థితులను బట్టి ఏమవుతుందంటే సంస్కారాలు లోపల కారణాత్మక రూపంలో ఉన్నటువంటి సంస్కారాలు, మరొక జన్మకు కారణమయ్యేటువంటి సంస్కారాలు ఏవైతే ఉన్నాయో అవి బలంగా తయారవటం కానీ, లేదంటే బలహీన పడటం కానీ, లేదంటే మరొక కొత్త సంస్కారాలకి దారి తీయటం కానీ జరుగుతుంది. ఎందుకని మనం అనుకుంటాం ఏదైనా చిన్న పని చేస్తే చిన్న పనేగా అంటాం. ప్రతి చిన్న విషయము, చిన్న ఆలోచన, చిన్న ప్రతి క్రియ కూడా అది ఇంద్రియాలు విషయాలతో కలిసినప్పుడు వెంటనే ఆ విషయ జ్ఞానం ఏదైతే ఉందో మనసు ద్వారా అహంకారం మహత్తత్వం నుంచి మూల ప్రకృతిలోకి వెళ్ళి వాసన రూపంలో నిక్షిప్తం అవుతుంది. అందుకే ప్రతి చిన్న విషయం, ప్రతి రియాక్షన్, ప్రతి ఒక్కటి కూడా నీకు కారణ శరీరంలోకి వెళ్ళి యాడ్ అవుతుంది. యాడ్ అయినప్పుడు ఈ యొక్క జన్మ సంస్కారాల యొక్క వాసనలే ఒకటి, 2 నువ్వు ఆ క్షణంలో భోగఫలాలు, కర్మఫలాలు అనుభవించేటువంటి కర్మఫలాల యొక్క వాసనలు కూడగట్టుకుని ఈ 2 వెళ్ళి అక్కడ ఉన్నటువంటి పరిస్థితులకి అనుకూలంగా ఇదేమవుతుంది, అది మళ్ళా లోపల రియాక్షన్ జరుగుతుంది. రియాక్షన్ జరిగి అక్కడ మళ్ళా సంస్కారాలు పరివర్తన జరుగుతున్నాయి. పరివర్తన జరిగి ఆ యొక్క లోపల ఇష్టాయిష్టాలు మార్పు జరుగుతూ ఉంది. అందుకే ఈ గుణాలు కూడా, ప్రవృత్తి కూడా ఆ వాతావరణాన్ని తగిన ఆహార వ్యవహారాలను బట్టి మారుతూ ఆ యొక్క కర్మఫలాలు అనుభవించడానికి ఒక విధమైనటువంటి సంస్కారం ఏర్పడుతుంది. అందుకే మనం చేసేటువంటి ప్రతి పని కూడా వాసన రూపంలో లోపల కారణ శరీరంలో నిక్షిప్తం అవుతుంది. ఒకే ఒక పని అది ఒకసారి చేస్తే సూక్ష్మ వాసన రూపం ఉంటుంది. అదే పదే చేస్తూ ఉంటే ఏమవుతుంది, అది సంస్కారం బలమవుతుంది. బలమై ఏమవుతుంది, చివరికి అది పెద్ద మహావృక్షంగా మారింది. అలా మహావృక్షంగా మారినటువంటిది ఏదైతే ఉందో సంస్కారము, అది మరొక జన్మలో అలాంటి ఉపాధి, అలాంటి కర్మఫలం అనుభవించడానికి ఆ శరీరాన్ని వెతుక్కుంటూ వెళ్ళిపోతుంది. ఈ జన్మలో నువ్వు చేసేటువంటి ఏవైతే ఉన్నాయో సత్కర్మలు కావచ్చు, సత్కార్యాలు ఏవైనా కావచ్చు, సత్కర్మలు కావచ్చు, దుష్కర్మలు కావచ్చు, ఏదైనా కావచ్చు, ప్రతిదీ కూడా ఒక సంస్కార రూపంలో లోపల పడిపోతూ ఉంటాయి. నువ్వు భగవంతుడు సంబంధించినటువంటి సత్కార్యాలు చేస్తున్నావు అనుకో, ఏమవుతుంది, సత్వగుణ ప్రభావం చేత నువ్వు సత్కార్యాలు చేయగా సత్వగుణం వృద్ధి పొంది ఏమవుతుంది, దానికి సంబంధించి సంస్కారాల అనుకూలంగా సత్కర్మలు అనుభవించడానికి దానికి అనుకూలమైనటువంటి కుటుంబాన్ని వెతుక్కుంటూ వెళ్ళు. లేదు, ఉదయం లేవగానే నువ్వు లేవటమే ఎక్కువగా పనుల్లో నిమగ్నం అవుతున్నావు అనుకో, ఉదయం లేచిన దగ్గర సాయంత్రం వరకు నువ్వు చేస్తూనే ఉంటున్నావు, ఏదో పనిలో ఉంటున్నావు అనుకో, అదేమవుతుంది, రజోగుణ ప్రవృత్తి కలిగి ఉంటుంది. ఆ ప్రవృత్తి ఏమవుతుంది, చేయగా అది ఒక పెద్ద సంస్కారం అయిపోతుంది. సంస్కారం అయిపోతే ఏమవుతుందంటే ప్రతి క్షణము కూడా ప్రవృత్తిలో ఏమవుతుంది, మానసికంగా కూడా నిమగ్నం అయిపోతుంది. ప్రశాంతత ఉండదు, ఎప్పుడు కూడా ఏదో ఒక కార్యంలో నిమగ్నం అవుతూనే ఉంటుంది. ఈ విధమైనటువంటి ఈ రజోగుణ ప్రవృత్తి కలిగింది
మళ్ళా అలాంటి ఉపాధిని వెతుక్కుంటూ శరీరం నుంచి బయటికి వెళ్ళినప్పుడు ఆ విధంగా వెళ్ళిపోతుంది. అదే తమోగుణ ప్రవృత్తి కనుక ఆలస్యము, బద్ధకము, నిద్ర, ఏ పని చేయకుండా అలా తప్పించుకు తిరగడం, ఇలా ప్రతి చిన్న ఇప్పుడు చెప్పాం కదా, తమోగుణం ఏ విధంగా ఉంటుందో ఆ లక్షణాలు కలిగినటువంటి ప్రవృత్తి కలిగినటువంటి సంస్కారాలు ఉంటే మళ్ళా జడము అయినటువంటివి, అలాగే అంటే ఈ యొక్క జన్మలో ఎలాంటిదంటే కేవలము తమోగుణ ప్రవృత్తి కలిగినటువంటి జంతు జన్మలో వెళ్ళిపోతుంది. మనకి ఇప్పుడు మరొక జన్మ అనేది మనం ఏ విధంగా మనము ఉండాలనేది మన యొక్క చేతుల్లో ఉంది. అందుకే మన చేతుల్లో మన జీవితం ఉంది అంటే కారణం ఏంటంటే మనం చేసే కర్మలలోనే మన యొక్క జీవితం ఆధారపడి ఉంది. ఏ కర్మలు చేస్తుంటే ఆ జీవితం ఏర్పడుతుంది. ఒకటి ఏర్పడుతుంది, అలాగే ప్రవృత్తి, అలాగే నివృత్తి కూడా మన చేతుల్లోనే ఉంది. అది మనం కామ్యకర్మలు చేస్తున్నాం అనుకో ఏమవుతుంది, ఇది సంసారానికి హేతు అవుతుంది. అదే భగవంతుడికి అర్పణ బుద్ధితో నిష్కామ కర్మ చేస్తున్నాం అనుకో ఏమవుతుంది, నివృత్తి మార్గం వైపు వెళ్తుంది. అంతఃకరణ శుద్ధి అయి భగవంతుడి యొక్క తత్వాన్ని తెలియజేస్తుంది. అందుకే ఇక్కడ మనం చేసేటువంటి ప్రతి కర్మ కూడా మనకి జన్మని హేతువు చేస్తున్నాయి. అదే ఇక్కడ మన సాంఖ్య సిద్ధాంతం అదే చెబుతుంది. ఇక్కడ నీకు చేసేటువంటి కర్మను బట్టి నీ యొక్క ఆ యొక్క బీజాలు, సంస్కారాలు ఏర్పడుతూ ఉన్నాయి అని చాలా విశేషంగా దానికి మూలము, సారాంశం సాంఖ్య సిద్ధాంతంలో దీన్ని తెలియజేయడం జరిగిందని స్వామీజీ గారు చెప్పడం జరిగింది. దీనికి బయట ఉండేటువంటి వాతావరణం, ఆహార వ్యవహారాలు వాసన రూపంలో, జ్ఞాన రూపంలో మరొక జన్మకు కారణమవుతున్నాయని చెప్పాడు. బీజము నుండి వచ్చినటువంటి వృక్షము లభించిన పోషకాలను బట్టి దాని యొక్క బలాలు, బలహీనతలు ఏ విధంగా ఏర్పడతాయో అలాగే సంస్కారాలు కారణ రూపంలో ఉంటాయి. వాటిని ప్రారబ్ధంలో మనము అనుభవిస్తున్న కారణ రూపంలో ఉన్నటువంటి వాటికి ప్రారబ్ధంలో కర్మఫలాలు, అనుభవిస్తున్న కర్మఫలాలు, ఆహార వ్యవహారాలు వాటిని బట్టి నిక్షిప్తం అవుతూ ఉంటాయి. అంటే ఇక్కడ ఒకటి అనుభవిస్తూ దాని యందు ఆపేక్ష కలిగి ఉంటుంది, అంటే ఆసక్తి కలిగి ఉంటుంది. ఆసక్తి వల్ల ఏమవుతుంది, మళ్ళా కోరికతో మళ్ళీ అనుభవించాలనేటువంటి ఆసక్తి పెరుగుతూ ఉంటుంది. అందుకే ఈ విధమైనటువంటి రజోగుణము, తమోగుణంతో అనుభవించేటువంటి కర్మఫలాలు ఏవైతే ఉన్నాయో దాంట్లో ఆసక్తిని పెంచుతున్నాయి, మళ్ళీ కర్మలకు, అది జన్మలకు హేతు అవుతుందన్నమాట. ఈ విధంగా జన్మకి ఏ విధంగా హేతు అవుతుందో దీంట్లో వివరించి చెప్పాడు. దీనికి సంబంధించినటువంటి మళ్ళా 14వ కారికలో ఏమని చెబుతున్నాడో మనం చూద్దాం. ఇక్కడ ఇష్టాయిష్టాలను బట్టి మనకి కర్మఫలాలు ఏ విధంగా ఏర్పడుతున్నాయి. గుణాలు, ప్రీతి అంటే సుఖము, సత్వగుణము, అప్రీతి అంటే రజోగుణము, అలాగే విషాదం అంటే మోహము, ఈ తమోగుణం, వీటి యందు మనకి ఏ విధంగా కర్మఫలాలు ఏర్పడుతున్నాయో దాంట్లో వివరించి చెప్పాడనమాట. ఇది 14వ కారిక ఏమని చెబుతున్నారో చూద్దాం. అవివేక్యాదేః సిద్ధిః త్రైగుణ్యతద్విపర్యయాభావాత్ కారణగుణాత్మకత్వాత్ కార్యస్యావ్యక్తమపి సిద్ధం. అవివేక్యాదేః సిద్ధిః త్రైగుణ్యతద్విపర్యయాభావాత్ కారణగుణాత్మకత్వాత్ కార్యస్యావ్యక్తమపి సిద్ధం అని చెప్పాడు. అవివేక్యాదేః సిద్ధిః అంటే త్రైగుణ్యాత్. ఇక్కడ మనకి అవివేక్యాదేః అన్వయం ఎలా ఉంటుంది, అవివేక్యాదేః సిద్ధిః త్రైగుణ్యాత్ తద్విపర్యయ అభావాత్ కార్యస్య కారణ గుణాత్మకత్వాత్ అవ్యక్తమపి సిద్ధం. కార్యంలో కారణ లక్షణం ఎలా వస్తుంది దాని గురించి చెబుతున్నాడు. అంటే మనకి ఒక
కార్యం జరిగింది అంటే దానికి కారణం యొక్క లక్షణాలు ఎలా వస్తాయి దాంట్లోకి, దాని గురించి చెప్తున్నాడు. దానికి దేనివల్ల వస్తుంది కారణం అంటే త్రైగుణ్యాత్, ఈ 3 గుణాల వల్లనే. 3 గుణాల వల్ల ఏం జరుగుతుంది? ఈ 3 గుణాలు ప్రకృతి, 3 గుణాలు, గుణాల సామ్యవస్థ, 3 గుణాల యొక్క సామ్యవత ఏదైతుందో ప్రకృతి అన్నాం. ఈ 3 గుణాల వల్ల అవివేక్యాదేహి సిద్ధి, అవి అవివేకాది సిద్ధమవుతుంది. అంటే అజ్ఞానం సిద్ధమవుతుంది ఇక్కడ. వివేకాది సిద్ధమవుతుంది. అవివేకత్వాది ధర్మస్య అవివేకత్వాది ధర్మస్య సిద్ధి నిశ్రయ. ఇది దాన్ని బట్టి అవివేకాది సిద్ధమవుతున్నాయి అంటున్నాడు ఇక్కడ. అలాగే పురుషుడు మళ్ళీ ఎలా ఉంటుంది? విపర్యయ అభావాత్, అంటే వ్యతిరేకం, 3 గుణాలు లేనటువంటి స్థితి ఏదైతుందంటే పురుషుడు స్థితి. దేనివల్ల సిద్ధమవుతుంది అంటే ఇక్కడ 3 గుణాల వల్లనే అది సిద్ధమవుతుంది. దానికి వ్యతిరేకమైంది, 3 గుణాలకు వ్యతిరేకమైంది పురుషుడు అని చెప్పాడు. కారణాత్మకత్వాత్, అంటే కారణ స్వరూపం ఏవైతే ఉన్నాయో, కారణ స్వరూపం ఏదైతే ఉన్నాయో, కార్యస్య కార్యాలైనటువంటి మహత్తత్వం, అహంకారాది వాటిలోకి వస్తాయి. కారణ గుణాత్మకత్వాత్ అంటే కారణ స్వరూపం. గుణాలంటే ఇక్కడ స్వభావం కాదు, ఇక్కడ దానికి సంబంధించినటువంటిది స్వరూపం, కారణస్వరూపం ఏదైతే ఉందో, ఏవైతే ఉన్నాయో కార్యంలోకి అవి వ్యక్తమవుతాయి. కార్యం అంటే ఇక్కడ ఏంటి? మూల ప్రకృతి నుంచి మహత్తత్వ, అహంకారము, పంచతన్మాత్రలు, పంచభూతాలు, అలాగే పంచజ్ఞాన, పంచకర్మేంద్రియాలు, ఈ విధంగా. ఉదాహరణకి మట్టి నుంచి దాని యొక్క దానిలో ఉన్నటువంటిది ఏదైతే ఉందో, కారణంలో ఉన్నటువంటి మట్టిలో ఉన్నటువంటి ఏదైతే ఉందో, ఘటంలో కూడా అదే స్థితి వచ్చింది. అంటే ఉన్నది అనేది ఏదైతే ఉందో మట్టిలో కూడా ఉన్నది అని అస్తిత్వం అనేది లేకపోతే మట్టి అనేది ఉండదు, కొండ అనేది ఉండదు. ఉంది అనడానికి కారణం ఏంటి? ఇక్కడ మట్టిలో ఏదైతే ఉందో ఆ కొండలో కూడా అదే ఉంది. అది వ్యాపకత్వం, అంటే కార్యంలో కూడా వస్తుంది. కారణం ఏదైతే ఉందో, కారణ గుణాత్మకత్వం ఏదైతే ఉందో కార్యంలో కూడా వ్యాప్తం అవుతుంది. అవ్యక్తం సిద్ధం, అది కార్యంలో కూడా కారణం ఏదైతే ఉందో అక్కడ అవ్యక్తం అనేది సిద్ధిస్తుంది. మూలంలో ఏదైతే ఉందో అది కార్యంలో కూడా వ్యక్తమైన దాంట్లో కూడా అది ఉంటుంది అని చెప్తున్నాడు అన్నమాట. కనబడుతుంది, అవ్యక్తం కూడా కనబడుతుంది అని చెబుతున్నాడు. త్రిగుణాత్మకమైన ప్రతిభేదం ఉంటుంది అన్నాడు. ప్రతిభేదం ఇక్కడ మనకి ఈ యొక్క కారణంలో లక్షణాలు కార్యంలో కూడా ఉంటాయని దీంట్లో చెప్పి 14వ కారికలో, ఇప్పుడు మనకి 15, 16 దాంట్లో మనకి దీనిలో గురించి వివరంగా చెబుతున్నాడు. దీని గురించి విశేషంగా ఏమని చెబుతున్నాడంటే 2 కారికలు అన్నమాట వీటికి సంబంధించింది. ఎలా చెబుతున్నాడంటే ఇక్కడ భేదానాం పరిమాణ సమన్వయాచ్చక్తి ప్రవృత్తేచ్చ కారణకార్యవిభాగాదవిభాగాద్వైశ్వరూపస్య కారణ భేదానాం పరిమాణాత్ సమన్వయాచ్చక్తితః ప్రవృత్తేచ్చ కారణకార్యవిభాగాదవిభాగాద్వైశ్వరూపస్య కారణమస్త్యవ్యక్తం ప్రవర్తతే త్రిగుణతః సముదాయాచ్చ పరిణామతః సలిలవత్ ప్రతిప్రతి గుణాశ్రయ విశేషాత్.
భేదానాం అన్నాడు. హేతువు వీటి చెబుతున్నాడు. ఇక్కడ భేదాలు చెబుతున్నాడు. భేదానాం హేతువులు చెబుతున్నాడు. దేనికి ఇక్కడ కనబడుతుందంటే కార్యంలో కారతత్వం అంటే అవ్యక్తం కూడా కనబడుతుంది. దానికి కారణం ఏంటి చెబుతున్నాడు దీంట్లో. దీంట్లో త్రిగుణాత్మకమైన ప్రతి భేదం ఉంటుంది. ఇప్పుడు 3 గుణాలైనా సరే భేదగుణం. ఎందుకని ఇక్కడ భేదానాం అన్నాడు. భేదానాం అంటే ఇక్కడ భేదాలు భేద అంటే 3 గుణాలు త్రిగుణాత్మకమైనది కనుక 3 గుణాలు భేదం ఉంటుంది. ఒక వస్తువుని తయారు చేయాలంటే అనేకమైనటువంటి అవయవాలు కలిస్తేనే ఒక వస్తువుగా మారుతుంది. అందుకే ఒక వస్తువు ఒకటిగా అనిపించిన అనేక భాగాలు కలిస్తేనే అది ఒకటి అవుతుంది. అలాగే వెలుగు అనేటువంటిది మనకు ప్రకాశం ఒకటిగా కనిపిస్తున్నా కానీ దాని వెనకాల అనేక వస్తువుల కలయికతోని ఆ వెలుగు అనేది మనకి వ్యక్తమవుతుంది. నూనె, ఒత్తి, ప్రమిది వీటిని ఆధారంగా చేసుకుంటేనే మనకు వెలుగు ఒకటిగా అనిపిస్తుంది. కానీ ఇది వేరువేరుగా. అందుకే భేదానాం అన్నాడు. ఇక్కడ కార్యం అనేది భేదం ఉంటుంది. కారణం అనేది మనకి ఒకటిగా ఉన్నా కానీ కార్యంలో అనేకం ఉంటున్నాయి ఇక్కడ చెబుతున్నాడు. పరిణామాత్ అంటున్నాడు. ఇక్కడ పరిణామం అంటే ఇక్కడ మార్పు ఉంటుంది. ఇక్కడ కారణం అవ్యక్తమైనా కానీ పరిణామం అంటే కార్యము కారణం అనేది వ్యాపకం అవుతే కార్యం ఏమవుతుంది, పరిచ్ఛిన్నం అవుతుంది. అది ఎలాగంటే ఇక్కడ కారణం అనేది మూలతత్వం అనేది వ్యాపకం అయినా కానీ ఉపాధిని స్వీకరించినప్పుడు ఏమవుతుందంటే పరిచ్ఛిన్నం అవుతుంది, అంటే పరిమితం అవుతుంది. అది దానికి కార్యం పరిచ్ఛిన్నం అంటే ఇక్కడ మనకి కొండ తయారవ్వక ముందు ఎలా ఉంటుందంటే ఆకాశం ఎలా ఉంటుంది, మహాకాశంగా ఉంటుంది. ఒక ఉపాధి తయారైనప్పుడు ఎలా ఉంటుందంటే కొండలో లోపల ఖాళీ ప్రదేశాన్ని ఆకాశం అంటాం. కొండ లోపల ఉన్నటువంటి ఖాళీ ప్రదేశం ఏమైంది, పరిచ్ఛిన్నమైంది, అంటే చిన్నగా అయింది. దాన్ని ఏమన్నారంటే ఘటాకాశము అన్నారు, అంటే కొండాకాశం అన్నారు. ఎప్పుడైతే ఉపాధి అనేది వచ్చిందో ఏమవుతుందంటే దానికి పరిచ్ఛిన్నం ఏర్పడుతుంది, అంటే పరిమితం ఏర్పడుతుంది. అది వ్యాపకత్వం ఉండదు. ఆ విధంగా ఏమంటున్నాడు ఇక్కడ, పరిణామాత్ కార్యము పరిచ్ఛిన్నం అవుతుంది. కార్యం ఎప్పుడు కూడా పరిచ్ఛిన్నమే. ఒక వస్తువును తయారు చేసామనుకో అది వ్యాపకంగా ఉండదు, అది పరిచ్ఛిన్నంగా ఉంటుంది. సమన్వయం సుఖదుఖ మోహాత్మక 3 గుణాల కలయిక వల్ల ఇది ఏర్పడుతుంది. ఏదైనా సరే ఇప్పుడు ప్రకృతిలో ఒక కార్యం జరిగిందంటే 3 గుణాల సామ్యావస్థ, 3 గుణాలు కలిస్తే అంటే ప్రకృతి తత్వం అంటే 3 గుణాలు. ఈ 3 గుణాల కలయిక వల్లే అది సమన్వయం చేయబడుతుంది. కార్యకారణ విభాగాత్ ఎప్పుడు కూడా కార్యంలో విభజన అనేది తమ మూల కారణం నుంచి అవుతాయి. ఇప్పుడు కార్యం అనేది ఎలా అవుతుంది, మూల కారణం ఏదైతే దాని నుంచే ఇది వ్యక్తం అవుతుంది. ఎలాగూ మట్టి నుండి కొండ ఉత్పన్నమవుతున్నట్లు అలాగే దారం నుంచి వస్త్రం తయారవుతుంది. మళ్ళీ దాన్ని లయమయ్యేటప్పుడు ఎలా ఉంటుంది, దాని యొక్క ఉపాదాన కారణంలోనే లయమైపోతాయి అన్నమాట. దాని యొక్క మళ్ళీ దారం దానిలోనే లయమవుతుంది. శక్తతః ప్రవృత్తేచ్చ
శక్తతః ప్రవృత్తే చ. ఇది ఏమవుతుందంటే కార్యంలో కనబడేటువంటి శక్తి ఏదైతే ఉందో కారణంలోనే అవ్యక్త రూపంలో ఉంటుంది. ఇప్పుడు వృక్షము మనకి బీజంలో కనపడదు. బీజంలో కనపడినంత మాత్రాన వృక్షం లేనట్లా అంటే ఎలా ఉందది? శక్తి రూపంలో కనబడకుండా ఉంది విత్తనములో. శక్తి రూపంలో కనబడకుండా ఉంది. అలా అని నువ్వు విత్తనం తీసుకెళ్ళి దీంట్లో వృక్షము లేదు అనడానికి వీలు లేదు. ఎందుకని? అది శక్తి రూపంలో నిక్షిప్తమైంది. అవ్యక్తంగా నీకు కనబడతలేదు అది. అందుకే అది దానికి అనుకూలమైన పరిస్థితి ఏర్పడినప్పుడు ఏమవుతుంది? ప్రవృత్తేహే శక్తితః ప్రవృత్తే. శక్తి వల్ల ఏమవుతుందది? ఆ లోపల ఉన్నటువంటి జడ సంస్కారాలు ఏంటంటే ప్రవృత్తి అంటే వ్యక్తమవుతాయి. అది అంటున్నాడు ఇక్కడ. హేతువులు అన్నమాట ఇవన్నీ కూడా. వృక్షంలో కారణంలో ఉన్నటువంటి లక్షణాలు ఏవైతే ఉంటే కార్యంలో కూడా ఉంటాయని నిరూపించడానికి ఇవన్నీ చెబుతున్నాడు. వృక్షం ఉన్నటువంటి బీజంలో ఉన్నటువంటి అవ్యక్తంగా ఉంటుంది. అందువల్ల చెబుతున్నాడు శక్తి మాత్రమే ప్రవృత్తి అవుతున్నది. ఇంకెలా ఉంటుంది ఇక్కడ? వైశ్వరూపస్య అవిభాగాత్. విశ్వరూపంలో లయమవుతుంది ఇది. ఇది తమ తమ ఉపాదాలు దేని నుంచి అయితే ఉత్పన్నమైందో దాని యందే లయమవుతుంది. విశ్వరూపస్య అవిభాగాత్. దీన్ని మూల కారణం వ్యాపకం కదా, అది విభాగాలుగా ఉండదు, అది వ్యాపకత్వంగా ఉంటుంది. దాని యందు లయమవుతుంది. త్రిగుణతః సముదాయాచ్చ. 3 గుణాలు కలిసి ప్రవృత్తి అవుతాయి ఇవి. 3 గుణాలు కలిసే ప్రవృత్తి. త్రిగుణతః సముదాయాచ్చ. సముదాయం అంటే ఇక్కడ కలిసి ప్రవృత్తి అవుతూ ఉంటాయి. త్రిగుణతః, త్రిగుణాలతోనే 3 గుణాలతో ప్రవృత్తి అవుతూ ఉంటాయి అంటున్నాడు. పరిమాణతః మార్పు అనేది ఉంటుంది. సలిలవత్ అన్నాడు. పరిమాణతః సలిలవత్ అంట కారణం ఏంటంటే మార్పు అనేది ఎలా ఉంటుంది ఇక్కడ? ప్రతి గుణాశ్రయ విశేషాత్. దీన్ని బట్టి ఇక్కడ పరిమాణతః అనేది మార్పు అనేది ఎలా ఉంటుందంటే, సలిలవత్ నీరుని ఎందుకు చెప్పాడు అంటే గుణాలు వేరువేరైనా సరే, గుణాలు వేరువేరైనా సరే ఏమవుతుందంటే ఆ యొక్క విశేషాత్, ఆ యొక్క గుణాలను ఆశ్రయించి, ఇప్పుడు గుణాలు వేరువేరుగా ఉన్న ప్రతి గుణాశ్రయ విశేషాత్ మార్పు అనేది ఎలా ఉంటుందంటే ఆ యొక్క గుణాలను ఆశ్రయించి ఉంటుంది. ఎలాగంటే వర్షం నీరు పడుతుంది. నీరు అన్ని చోట్ల సమానంగా పడుతుంది. వర్షం అనేది అన్ని చోట్ల సమానంగా పడుతుంది. ఆ వర్షం పడినప్పుడు కింద భూమిలో బురదలో పడతాయి, మంచినీళ్ళలో పడతాయి, నేల మీద పడతాయి, ప్రతి చోట్ల పడతాయి, అన్ని చోట్ల పడతాయి. అవి శుద్ధమైన జలం పడుతుంది. కానీ అది ఆ యొక్క గుణ విశేషాలలో ఉన్నటువంటి, అంటే ఇక్కడ ఏమన్నాడు, ప్రతి గుణాశ్రయ విశేషాలు, ఆ యొక్క గుణాలని ఆశ్రయిస్తూ ఉంటాయి. ఆ జలం ఏమవుతాయి అంటే చెట్లు ఉన్నాయి, చెట్లు వేప చెట్టు మీద పడి వేప చెట్టుకి ఆ యొక్క వేప చెట్టు సంబంధించినటువంటి గుణాలు ఆశ్రయించిందనుకో ఎలా ఉంటుంది? దాని యొక్క గుణము విశేషం దాని యొక్క ఎలా వ్యక్తమవుతుంది అంటే చేదుగా వ్యక్తమవుతుంది. ఆ వేప చెట్టు గుణాన్ని ఆశ్రయిస్తే చేదుగా వ్యక్తమవుతుంది దానిలో రసం. అదే నిమ్మ చెట్టు యొక్క గుణాన్ని ఆశ్రయించిందనుకో ఆ జలం ఏమవుతుంది? పులుపుగా వ్యక్తమవుతుంది. అలాగే చెరుకులో గుణాన్ని ఆశ్రయించిందనుకో తీపిలాగా వ్యక్తమవుతుంది. నీరంతా కూడా ఒక్కటైనా కానీ ఆ యొక్క గుణాలని ఆశ్రయించే దాన్ని బట్టి వేరువేరుగా అవుతుంది. అలాగే 3 గుణాలు కలిగినటువంటి జీవులు ఒకే కుటుంబంలో ఉన్నా కానీ ఆ గుణాలని ఆశ్రయించి ఉన్నటువంటి దాన్ని బట్టి ధర్మాలు వ్యక్తమవుతూ ఉంటాయి. ఎందుకని? అందరిలో కూడా జీవాత్మ ఒక్కటైనా కానీ మనుషుల్లో ఒకే కుటుంబంలో చూడండి, ఎక్కడ దాగింది ఒకే కుటుంబంలో ఇప్పుడు వేరు ఆకారాలు వేరుగా ఉంటాయి, మనసు యొక్క సంకల్పాలు వేరుగా ఉంటాయి,
వాళ్ళ యొక్క ప్రవృత్తులు వేరుగా ఉంటాయి, ఆలోచనలు వేరుగా ఉంటాయి, వేరువేరుగా ఉంటాయి. ఎందుకని? ఆడి యొక్క గుణం యొక్క సంస్కారాలు బట్టి ఉంటుంది. ఒకడు సత్వగుణం కలిగి ఉంటే, ఒకడు రజోగుణం కలిగి ఉంటే, ఒకడేమో తమోగుణ స్వభావం కలిగి ఉంటారు ఎక్కువగా. ఈ విధంగా గుణాలు తీవ్రతను బట్టి వాళ్ళ యొక్క ప్రవృత్తి, వాళ్ళ యొక్క సంస్కారాలు బయటికి వ్యక్తమవుతూ ఉంటాయి. ఎందుకని? ఈ ముగ్గురిలో కూడా చైతన్యము ఒకటే అయినా కానీ వాళ్ళ యొక్క గుణ సంస్కారాలు బట్టి వ్యక్తమవుతూ ఉంటుంది అన్నమాట. వేరువేరుగా వ్యక్తమవుతూ ఉంటుంది. ఈ విధంగా ప్రతి గుణాశ్రయ విశేషాత్ అని చెప్పాడు ఇక్కడ. ఇంకా ఆశ్రయము అధిష్టానాత్, ప్రతి గుణం ఆశ్రయాత్ అన్నాడు, సలీలవర్త్ అని చెప్పాడు. ఈ విధంగా దీంట్లో 16, 17 అనేటువంటి 15, 16 కారికల్లో చెప్పేసిన తర్వాత ఆశ్రయము మధ్యలో ఎలా సాధ్యమవుతుంది? ఆశ్రయం మధ్యలో ఎలా సాధ్యమవుతుంది? కార్యకారణ భావము ఇక్కడ ఏ విధమైన సరే కార్యము కారణ భావం ఏ విధంగా అయినా సరే ఇది సాంఖ్య సిద్ధాంతం చెబుతుంది. కార్యకారణ భావంలో అస్తిత్వం అంటే కారణం యొక్క లక్షణం ఏదైతే కార్యంలో ఉంటుంది అని ఒప్పుకోవాల్సింది అన్నాడు. అది చెప్పి ఇప్పుడు పురుషుణ్ణి సిద్ధం చేయడానికి, పురుషుడి యొక్క అస్తిత్వాన్ని తెలియజేయడానికి ఈ యొక్క 17వ కారికలో దీంట్లో చెప్తున్నాడు. 17వ కారిక ఏ విధంగా చెబుతున్నాడు అంటే ఇక్కడ 17వ కారిక చెప్పి ఇక్కడ పురుషుడి యొక్క అస్తిత్వాన్ని తెలియజేయడానికి ఈ కారిక చెబుతున్నాడు. ఇక్కడ సంగత పరార్థత్వాత్ త్రిగుణాది విపర్యయాదధిష్టానాత్ పురుషోస్తి భోక్తృభావాత్ కైవల్యార్థం ప్రవృత్తేచ్చ. ఇక్కడ పురుషుడి యొక్క అస్తిత్వాన్ని తెలియజేస్తున్నాడు. సంఘాత పరార్థత్వాత్, సంఘాతము అంటున్నాడు ఇక్కడ. సంఘాతము అంటే ఇక్కడ ఈ యొక్క సంఘాతము అంటే సముదాయం అన్నాను. ఇక్కడ సముదాయం అంటే ఇక్కడ ఏంటంటే ఇప్పుడు శరీరము అనేక అవయవాల యొక్క సముదాయం. దేనికోసం శరీరము? దానికోసమా? ఇప్పుడు చెట్టు ఉంది, చెట్టు విత్తనం నుంచి చెట్టు వచ్చిందనుకో, ఫలాలు కాసింది. ఆ ఫలాలు దేనికోసం? చెట్టు కోసమా? కాదు, అది ఇతరుల కోసం. అది అలాగే పరార్థత్వాత్ అన్నాడు. ఈ శరీరం కూడా, ఈ శరీరం ఏర్పాటైందంటే, అనేక అవయవాల సమూహంతో శరీరం ఏర్పాటైందంటే దేనికోసం అంటే ఇతరుల కోసం అన్నాడు. శరీరం కోసం కాదు. శరీరంలో ఈ శరీరం ద్వారా కర్మఫలాలు ఎవరు అనుభవిస్తున్నారు అంటే వేరే అతను అనుభవిస్తున్నాడు. ఎవరంటే తనే పురుషుడు అంటాం మనం. అదే అంటున్నాడు ఇక్కడ. పరార్థత్వాత్ అంటే ఈ యొక్క సంఘాత సముదాయం శరీరం ఏదైతే ఉందో పురుషుడి కోసమే. ఇక త్రిగుణాది విపర్యయాద్ అధిష్టానాత్, త్రిగుణాలకు వ్యతిరేకమైనటువంటి వాడు. త్రిగుణాది విపర్యయాది అంటున్నాడు ఇక్కడ. త్రిగుణాలకు అతీతమైనటువంటి వాడు పురుషుడు అన్నమాట. చేతనం అవటం వల్ల పురుషుడు అన్నారు ఇక్కడ. అందుకే త్రిగుణాలకి అతీతమైనటువంటి వాడు, త్రిగుణాతీతమైనటువంటి వాడు పురుషుడు అంటారు. తనలో ప్రకృతి తత్వం ఉండదు, కేవలం చేతన స్వరూపం. అందుకని చేతనం పురుషుడు అన్నాడు. పురుషుడు అంటే పూరి శయనాద్ ఇది పురుష అంటే ఈ యొక్క పురమునందు నివసించేటటువంటి వాడిని పురుషుడు అన్నారు వేదాంతం ప్రకారం. ఇక్కడ పూరి శయనాద్ పురుష అని చెప్పడం జరిగింది ఇక్కడ. ఈ త్రిగుణాది విపర్యాద్ అంటే ఈ త్రిగుణాలకి విపర్యయమైనటువంటి వ్యతిరేకమైనటువంటి వాడు, అతిరిక్తమైనటువంటి వాడు పురుషుడు. ఇంకేమంటున్నాడు? అధిష్టానాత్, ఈ పురుషుడు ఏం చేస్తాడు ఇక్కడ? తన ఆధ్వర్యంలో ఈ జడాన్ని ప్రేరేపితం చేస్తూ ఉంటాడు. అధ్యక్షతన అంటే
తనలోకి ప్రవేశించడం కాదు. అయస్కాంత పరిధిలో, అయస్కాంత క్షేత్రంలో తన చుట్టూ ఉండేటువంటి లోహము సంబంధించినటువంటి పరికరాలు ఏ విధంగా చలనం వచ్చి కదులుతూ ఉంటాయో, అదే విధంగా పురుషుడి యొక్క సమక్షంలో జడములో ఉన్నటువంటి జడ సంస్కారాలు ఏవైతే ఉన్నాయో, అవి కార్యరూపాన్ని దాలుస్తున్నాయి. దేన్ని ఆధారం చేసుకుని? పురుషుణ్ణి ఆధారంగా చేసుకుని అవి చలనాత్మకంగా కలిగి అవి కర్మఫలాలను కారణమవుతున్నాయి. అది ఇక్కడ అంటున్నాడు. కర్మఫలాలు కర్మలు అనుభవించడానికి హేతు అవుతుంది. పురుషోస్తి, పురుషుడు ఉన్నాడు, అస్తి ఉన్నాడు, ఉండబట్టి అంటున్నాడు. పురుషోస్తి అంటే పురుషుడు అస్తి ఉన్నాడు. ఇలాగ భోక్తృత్వ భావాత్, ఈ భోక్తృత్వం ఎలా జరుగుతుంది ఇంకా అంటున్నాడు. శరీరముతో బుద్ధితో తాదాత్మ్యమైనటువంటి అంటే జడ చేతనము, బుద్ధి జడము, దానితో దాని యందు బింబము యొక్క అంటే ఆత్మ యొక్క ప్రతిబింబం ఏదైతే ఉందో బుద్ధి మీద పడినప్పుడు బుద్ధికి సంబంధించిన ధర్మాలు తాదాత్మ్యం చెందడం వల్ల జీవాత్మ అయింది. ఈ జీవాత్మ ఎప్పుడైతే భావన చేసిందో శరీర సంబంధించినటువంటి బుద్ధిలో ఏముంటాయి? శరీర ధర్మాలు ఉంటాయి. ఈ శరీరానికి సంబంధించిన ధర్మాలతో తాదాత్మ్యం చెందడం వల్ల ప్రతిబింబము బుద్ధికి అదేమనుకుంటుంది? శరీర ధర్మాలు తనవిగా భావించినప్పుడు శరీరంతో అనుభవించేటువంటి కర్మఫలాలు ఏవైతే ఉండో తనవిగా భావించిన భోక్తృత్వ భావాన్ని అనుభవిస్తుంది. అంతేగాని జడం ఎప్పుడూ కూడా, శరీరం ఎప్పుడూ కూడా దానికి కర్మఫలాలు అనుభవించే శక్తి లేదు. ఎందుకని? ఇప్పుడు బతికున్న మనిషిని చనిపోయినటువంటి మనిషిని చూడండి, అది జడం. చనిపోయినప్పుడు దాంట్లో చైతన్యం లేదు. దాంట్లో నువ్వు భోజనము పంచభక్ష పరవణాలు నోట్లో పెట్టినా కానీ తిందది. అలాగే కూర్చున్న మనిషి పెట్టండి, అప్పుడు ఏమవుతుంది? అది అనుభవిస్తుంది. అంటే జడము కార్యం జరుగుతున్నా కానీ లోపల ఆస్వాదించేది ఎవడు అంటే చేతనము, చైతన్యము ఆస్వాదిస్తుంది అని లోకంలో దానికి ఈ విధంగా చెబుతూ ఉంటారు. లోకోక్తి అంటారు. లోకంలో చెబుతూ ఉంటారు ఇలా, జీవుడు అనుభవిస్తున్నాడు అని చెబుతూ ఉంటారు. జీవుడు అంటే ఈ శరీర ధర్మాలతో తాదాత్మ్యం చెందినటువంటి వాడు అనుభవిస్తున్నాడు. ఇంకేమిటి? కైవల్యార్థం ప్రవృత్తేచ్ఛ. దీని యొక్క లక్షణం ఏంటంటే మెయిన్ ముఖ్యంగా కైవల్యార్థం ప్రవృత్తి కలిగి ఉంటుంది. అంటే కైవల్యం కోసం ప్రవృత్తి అవుతూ ఉంటుంది. అంటే సంయోగం ఏదైతే కలిగిందో వియోగం కోసం ఇది సంయోగం ఏదైతుందో వియోగం కోసం దాన్ని మోక్షము అంటాం, అపవర్గం. అందుకే దానికి మోక్షం కోసం ప్రవృత్తి కలిగి ఉంటాడు పురుషుడైనటువంటి ఈ విధంగా. వేదాంతంలో మొత్తం కూడా దీన్ని భోక్తృత్వం అనేది కల్పితంగా చెప్తాం మనం వేదాంతంలో. కానీ ఇక్కడ సాంఖ్యంలో జీవుడే అనుభవిస్తున్నాడని దాన్ని యథార్థంగా చెప్తాడనమాట సాంఖ్య సిద్ధాంతం ప్రకారం. ఈ విధంగా మనకి పురుషుడి యొక్క జ్ఞానము, ఆ వ్యక్తము అవ్యక్తం అని ముందు చెప్పి దానిలో పురుషుడు సంబంధించి జ్ఞానం గురించి చెప్తున్నాడు. ఇంకా దానికి సంబంధించిన విశేషంగా ఇప్పుడు సముదాయంగా కలిపి చెప్పాడు. ఇప్పుడు తర్వాత ఒక్కొక్కటి దాని గురించి వేరువేరుగా తర్వాత రాబోయే కార్యక్రమంలో మనకి దీని గురించి విశేషంగా చెప్తాడు. మళ్ళా తర్వాత తెలుసుకుందాం. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి.